Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EM trigonometric ratios up to transformations. Exercise 6A. Exercise 6A లో థర్డ్ రౌండ్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి, సెకండ్లో ఫస్ట్ వన్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఒకసారి చూడండి. ప్రూవ్ దట్ సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 అని ప్రూవ్ చేయాలి. చూడండి సొల్యూషన్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏమిచ్చారు? సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కదా. చూడండి సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా హోల్ స్క్వేర్ ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ప్లస్ నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్. సో సేమ్ ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. అర్థమైందమ్మా? సో మైనస్తో మల్టిప్లై చేసేయండి. ఇది మైనస్ tan స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో కాట్ స్క్వేర్ థీటా. సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, ఇది ముందు రాస్తున్నాను. సో మనకి ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అందుకోసం ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాను. చూడండి ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ థీటా, ఇక్కడ చూడండి మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇంకా 2 సైన్ థీటా. కొసీకెంట్ థీటాని ఏమని రాయచ్చమ్మా? 1/sin థీటా అని రాయచ్చు కదా. సో రెసిప్రోకల్ కదా కొసీకెంట్ సైన్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ప్లస్ 2 కాస్ థీటా, దీన్ని ఏమని రాయచ్చు? సీకెంట్ థీటాని 1/cos థీటా అని రాయచ్చు. అర్థమైందమ్మా? సో ఇక్కడ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. సో కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1. సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే 1. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అమ్మా ఈ ఫార్ములాస్ ఇవి. సో ఇక్కడ ఎంత వచ్చింది? 2 సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయింది కదా, +2. సో +2. సో ఆన్సర్ ఎంతమ్మా? 1 + 1 + 1 3. సో 3 + 2 + 2 సో 7. సో RHS. అర్థమైందమ్మా? సో చూడండి ప్రూవ్ దట్ సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7 అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ tan స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ మనకి 1 అని తెలుసు. సో అది 1 వేసాం. ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ కూడా 1. సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ 1. సో 2 సైన్ థీటాని కొసీకెంట్ థీటాని 1/sin థీటా అని రాసాం. ఓకే, ప్లస్ కాస్ థీటాని 2 కాస్ థీటా సీకెంట్ థీటాని 1/cos థీటా అని రాసాం. సో క్యాన్సిల్ అయిపోయి 1 + 1 + 1 2 + 2. సో 3 + 2 2 7. సో ఆన్సర్ ఈజ్ 7. అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా?
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా. సో 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. చూడండి సొల్యూషన్. సో సెకండ్ ప్రాబ్లమా. నెక్స్ట్ ప్రాబ్లం. సో కాస్ పవర్ 4 ఆల్ఫా ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను ఇక్కడ. కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా. సో చూడండి కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై సీకెండ్ థీటా అంటే ఏంటమ్మా కాస్ కదా. సో కాస్కి రెసిప్రోకల్ సీకెంట్. సో 1 బై సీకెండ్ స్క్వేర్ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందమ్మా. సో ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తున్నాం ఈ రెండిట్లో. సో తీస్తే ఏమవుతుంది ఇక్కడ ఏమి మిగులుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తాం కదా. సో 2 అంటే 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుందమ్మా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. అర్థమైందా. సో 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా చూడండి 1 ప్లస్ 1 అంటే 2 కదా. సో ఈ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఏమని రాయొచ్చు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చమ్మా. చూడండి సైన్ స్క్వేర్ ఆల్ఫా 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా. సో దీన్ని ఇలా రాసాం. అర్థమైందా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ చూడండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతమ్మా 1. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న 1 కదా. సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందా. చూడండి కాస్ స్క్వేర్ థీటాని ఇక్కడ ఏమని రాయచ్చమ్మా సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాయచ్చా ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. చూడండి ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 1 మైనస్ సైన్ పవర్ 4 2 2s are 4 కదా సైన్ పవర్ 4 ఆల్ఫా. సో ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అర్థమైందమ్మా. సో చూడండి ప్రూవ్ దట్ కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా 1 బై సీకెండ్ థీటా అంటే కాస్ థీటా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీసాం. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. కానీ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అని తెలుసు. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫాని సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసాం. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో అర్థమైందమ్మా. సో మళ్ళీ కాస్ స్క్వేర్ థీటాని ఏమని రాసాం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసాం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో అర్థమైందా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.